భైరవ తంత్రాలయం వద్ద అడవి పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. గాలి కూడా కదలలేదు, పక్షులు ఎగరలేదు, చెట్లు ఊపిరి ఆపుకున్నట్లున్నాయి. యక్షిని నేలపై అచేతనంగా పడుకుని ఉంది. అర్జున్ ఆమెను ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. ఆమె శ్వాస చాలా మందగించింది. ఇది నా అంతం కావచ్చు అని ఆమె మెల్లగా అంది. అర్జున్ గుండె బరువెక్కింది. నువ్వు లేకుండా ఈ అడవి నిలబడదు. యక్షిని చిరునవ్వు నవ్వింది. అడవి నాతో మొదలైంది కాదు, నాతో ముగియదు కూడా. ఆ క్షణంలో అడవిలోని అన్ని దిక్కుల నుంచి వింత వింత శబ్దాలు వినిపించాయి. మనుషులవి కాదు, దేవతలవి కాదు, మనసుల పిలుపులు. అర్జున్ లేచి నిలబడ్డాడు. అడవి లోతుల్లో చిన్న చిన్న వెలుగులు కదిలాయి. ఒక్కొక్కటిగా మనుషులు బయటకు వచ్చారు. వాళ్ళందరికీ ఒకే కల వచ్చింది. అడవి పిలుస్తోంది. వాళ్లే యక్షిని చెప్పిన ఇతర ఎంచుకోబడినవారు. యక్షిని చివరి శక్తితో నిజం చెప్పింది. నిధి అనేది ఎప్పుడూ ఒక చోట ఉండదు, అది మనసుల్లో ఉంటుంది. ఆమె కన్నీళ్లతో చెప్పింది, నన్ను రక్షకురాలిగా కాదు, బంధించబడిన ఆత్మగా చేశారు. శతాబ్దాల క్రితం రాజులు, ఋషులు కలిసి ప్రకృతి శక్తిని నియంత్రించాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. అందుకే ఆ శక్తిని యక్షిని రూపంలో బంధించారు. నేను దేవతను కాదు, ఖైదీని. అర్జున్ షాక్ అయ్యాడు. భయంతో అరుస్తున్న యక్షిని అర్జున్ చేతిని పట్టుకుంది. నన్ను విడిపిస్తే నేను మాయమవుతాను. కాని అడవి నిజంగా స్వేచ్ఛ పొందుతుంది. అడవిలోని ఎంచుకోబడినవాళ్లు ముందుకు వచ్చారు. మేము సిద్ధం. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. ఇది త్యాగం కాదు, ఇది విముక్తి. అందరూ కలిసి భైరవ తంత్రాలయం మధ్యలో వృత్తంగా నిలబడ్డారు. యక్షిని మంత్రం కాదు పలికింది, ప్రార్థన కాదు చేసింది. ఆమె ఒక్క మాట చెప్పింది, నన్ను గుర్తుంచుకోండి, కానీ బంధించకండి. వెలుగు విరిగిపోయింది, శక్తి కరిగిపోయింది. యక్షిని శరీరం వెలుగుగా మారింది. ఆమె చివరి చూపు అర్జున్ మీద పడింది. ఇప్పుడే నేను స్వేచ్ఛ. విద్యాధర వనం ఇప్పుడు సాధారణ అడవి కాదు, అది దేవతల అడవి కూడా కాదు. మనుషులు, ప్రకృతి కలిసి ఉన్న అడవి. అర్జున్ అడవిని వదలలేదు. కాని అతను ఒక్కడే రక్షకుడు కాదు. ప్రతి గ్రామంలో ఒకరు ఉంటారు. అన్యాయం జరిగినప్పుడు మనసు కదిలేవారు. వాళ్లే నిధి రక్షకులు. పూర్ణిమ రాత్రి అడవి లోతుల్లో చిన్నపిల్లలు నవ్వుతున్న శబ్దం. ఆ నవ్వులో ఒక మృదువైన స్త్రీ స్వరం కలిసింది. నిధిని వెతకకండి, నిధిగా మారండి. అర్జున్ ఆకాశాన్ని చూశాడు. చంద్రుడు వెనుక ఒక క్షణం పాటు యక్షిని నీడ కనిపించింది. తర్వాత మాయమైంది.